హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు నేను మా ఫ్రూట్స్ మీద ఉన్న మొక్కలకి ఒక మంచి ఫుడ్ని పెడదాం అనుకుంటున్నా. అది ఏం ఫుడ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ సపోటాలు చూడండి, ఇవ్వండి. బాగా ఇప్పుడు మొన్న కాయ రాలి పడింది, చూపించాను కదా మీకు. ఇవి బాగా పండ్లు పెద్దవి అవుతున్నాయండి. ఇవ్వండి ఇవ్వండి, ఇంకా గట్టిగా ఉన్నాయి, ఇవి పెద్దవి అవుతాయి. ఇంకా ఇవ్వండి, ఇక్కడ కూడా ఇంకా చెట్టు అంతా ఉన్నాయి అక్కడక్కడ. ఇవ్వండి, ఇట్లా పూతలు, ఈ పూతల మీద ఉన్నప్పుడు ఇవ్వండి కనిపిస్తుందా, పూతలు వచ్చి ఇవ్వండి పిండిగా మారుతుంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఇట్లాంటికి మళ్ళీ మనం మంచి బలాన్ని అందించాలి. ఇప్పుడు వీటికన్నిటికీ ఇవ్వండి కొమ్మ కూడా సాగుతుంది బాగా. మొన్న ఒక వర్షం పడింది కదా, ఏదైనా మనం కింద నీళ్లు పోసేదానికన్నా పైన ఒక జల్లు పడితే బాగుంటాయి మొక్కలు. కొమ్మలు ప్రతి కొమ్మ సాగుతుంది, కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి మంచి మనం నైట్రోజన్ ఉండే ఒక ఫుడ్ని మన మొక్కలకి ఇచ్చుకోవాలి. చూడండి, జామకాయ పెద్దదవుతుంది. ఇవి కూడా నేను ముదురాకులన్నీ తీసేయాలండి, కొన్ని చెట్లకి తీసేస్తున్నాను. ఈ ముదురాకులు తీసేస్తే మళ్ళీ ఇట్లాగా మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, మంచిగా ఉంటుంది. ఇట్లా కొత్త చిగుర్లు వస్తాయి. మొన్న జామ మొక్క నాటి చూపించా కదా, అది దానికి కూడా అట్టనే తీసేసా, మొత్తం చిగుర్లు వస్తాయి. ఇది తర్వాత తీస్తాను. ఇప్పుడు ఇది ఇంతకుముందు నేను చేశానండి, ఒక 7-8 నెలలు. ఏమో టైం కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇదండి ఆకులు. తోటకూర చూడండి అసలు ఎట్ట పెరిగిపోతుందో. ఇదేం చూశారు, అక్కడ ఉంది, నన్ను మించి ఉంది. అయ్యండి అక్కడ తోటకూర స్తంభాలు అంటారా, చూడండి విత్తనాలు కనిపిస్తున్నాయా బాగా. అయ్యండి కుచ్చులు కుచ్చులు, అది అక్కడ కూడా ఒకటి ఉంది, అది అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాయి కండి విత్తనాలు. ఇక్కడ ఒకటి ఉంది, కొన్ని తీసేస్తా ఉన్నాను. ఇవి సీడ్స్కి ఉంటాయిలే అని చెప్పి అట్టు పెట్టా. చూడండి, ఇక్కడ కట్ చేసా, అంతకుముందు తుంచేసినా కూడా సీడ్సే వచ్చినాయి. ఇప్పుడు ఈ పడ్డాయి అనుకోండి, ఇక మన కుండీలు మొత్తం తోటకూరే ఎక్కడ పెట్టినా. ఇదంతా పీకేసాను, కొన్ని చేస్తూ ఉన్నా, అక్కడక్కడ పీకేస్తున్నా. మిరప చెట్లు ఉండేవి దీంట్లో, అవి తీసేసా, పాడైపోయినాయి. ఇంకా మట్టి తీసేయాలి. తోటకూర చూడండి ఎట్లా వచ్చిందో. ఇదండి కలుపు అంతా పీకుతున్నా వాటిల్లో. ఇప్పుడు నేను ఇచ్చే ఫుడ్కి తీసేయాలి కలుపు. ఇవన్నీ నిత్యమల్లి పూలు, ఈ మందారం కూడా బతికింది, బాగానే సెట్ అవుతున్నాయి అన్నీ. మొన్న మందార మొక్కలు నాటుకున్నా కదా, అవన్నీ సెట్ అయినాయి. అదేండి ఇప్పుడు నేను ఆ ఫుడ్ ఇస్తాను. ఇదండి ఈ చెట్టుకు కూడా మొత్తం తీసేసాను, ఆకులన్నీ ముదురాకులన్నీ తీసేసా. మళ్ళా చిగుర్లు వస్తాయి. నేతి బీరకాయ ఉంది, అవి తర్వాత చూపిస్తా. అయితే ఇప్పుడు ఈ చెట్లకి కొన్నిటికి ఇస్తాను, దేనికి ఇస్తాను అనేది చూపిస్తా. ఈ మొక్కలన్నీ తీసేసుకోవటము. ఈ టమాటాలు కూడా చిగుర్లు వస్తుంది బాగానే, పూతలు కూడా మొదలవుతుంది. కానీ ఇక ఇందులో ఉంచదలుచుకోవాలి నేను. టమాటాలు అయితే బాగా వచ్చినాయి ఇంతకుముందు, ఇప్పుడైతే వద్దులే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మొక్క బాగా పూతలు కాయల మీద ఉంది కదా, ఇది మొత్తం తీసేసి
అసలు తోటకూర ఎక్కడ పెట్టినా తీద్దాంలే అనుకునే లోపు ఇంత ఎత్తున అయిపోతుందండి. ఇదంతా ఇక్కడ చూడండి అసలు ఎంత మొదలైంది. ఎన్నిసార్లు కటింగ్లు చేసుకున్నాను ఆకు చూడండి. తోటకూర ముద్దు ఎన్నిసార్లు కటింగ్లు చేసుకున్నాను. ఈ కూర భలే ఉంటుందండి. ఇదిగండి ఇట్లా తుంచుకుంటా. ఈ చెట్టాకు బాగుంటుంది. ఇట్లా తుంచుకొని వాడుకునేదాన్ని. అదిగండి అబ్బో అమ్మ ఇది తవ్వి తీసేయాలి. ఇదంతా నేను క్లీన్ చేసి చూపిస్తానండి. ఇట్లా ఒక చేత్తో పీకటం అవ్వదు. ఇదంతా తీసేయాలి ఈ మొక్క మొత్తం. ఇదిగండి విత్తనాలు వస్తున్నాయి కానీ చాలా వస్తాయిలేండి విత్తనాలు. ఇది పీకి ఇదంతా తీసి చూపిస్తా. ఇదిగండి ఇట్లా ఈ మొత్తం ఈ 3 టబ్బుల్ని శుభ్రం చేశానండి. ఇది గడ్డి అంతా పీకేసి మొక్కలు ఏమి లేకుండా చేసుకున్నాను. ఇక్కడ పీకుతున్నా. ఇదిగండి టమాటా మొక్కలు, తోటకూర మొక్కలు ఎన్ని పీకేసేసా. ఇదిగండి ఇట్లా కొన్ని టబ్బుల్లో కూడా చెయ్యాలి. ఇప్పుడు కొన్ని చేసుకుంటా ఉంటే ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు చేస్తూ ఉంటా. ఇప్పుడు మీకు చూపించడానికి ఇప్పుడు ఈ మొక్కలకి 4 మొక్కలు చూపిస్తున్నా. నేను తర్వాత మళ్ళీ అన్నీ చేసుకుంటా. ఇప్పుడు మన మొక్కలకి మంచి ఫుడ్ని అందిస్తూ ఉంటే మట్టి కూడా గుల్లబారుతూ ఉంటుంది. మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ లిక్విడ్సే కదా నేను ఎక్కువ ఇస్తుంది. ఆ లిక్విడ్స్కి ఇంత గుల్లబారుతుంది మట్టి. మీరు చూస్తున్నారు కదా నా టబ్బుల్లో మట్టి ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది కదా. నేను ఇచ్చే లిక్విడ్స్ కూడా మీకు అన్నీ చూపిస్తున్నాను. నేను ఏది కూడా మొక్కలకి ఏమి ఇస్తున్నాను, మా మొక్కలకి ఏమి ఇస్తున్నానో అది మీకు చూపిస్తున్నా. ఇవన్నీ నేను మళ్ళీ డ్రమ్లోకి వేస్తా. పీకిన మొక్కలు అక్కడే ఎరువు అవుతూ ఉంటుంది. ఇవన్నీ వేర్లు బయటకు వస్తున్నాయి. మట్టి చాలా దీనికి. అయితే ఇట్లా తవ్వుకోవాలి. ఈ టెంకాయ పీసులు కూడా వేస్తుంటా దేవుడి దగ్గర. టెంకాయ కొట్టినప్పుడు వస్తున్నా ఈ పీసులు కూడా అంతే ఉంటుంది. మట్టిని గుల్లబారుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తవ్వు పెట్టుకొని ఇంతకుముందు కూడా నేను చేశాను. ఇప్పుడు మన మొక్కలకి పచ్చి రొట్ట ఎరువులు ఇచ్చుకోవాలి. నేల గుల్లబారాలి, మంచిగా నైట్రోజన్ అందాలి అంటే ఆ ఎరువులు ఇచ్చుకుంటేనే చూడండి అసలు మట్టి ఎంత బాగా ఉందో. జామ మొక్క నాటినప్పుడు కూడా మీకు అదే మట్టి కదా నేను చూపించింది. మనం ఇట్లాగా మన పొలంలో, ఇది మనకు పొలమే కదా, మన టబ్బుల్లో పొలమనే చెబుతా. పొలం కాబట్టే కదా మనం ఇప్పుడు ఈ 4 కాయలైనా తీసుకోగలుగుతున్నాము. ఇట్లా మీరు వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి నా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వీడియో పూర్తిగా అయిపోయేదాకా నేను చెప్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. మనం చేసేది ఏంటి అనేది మీకు తెలియాలి అని. మీరు కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా. ఇప్పుడు నేను మా మొక్కలు పెంచుకుంటూ నేను మీకు చెప్తున్నా నేను ఎలా చేస్తున్నాను అనేది. మీరు కూడా ఈ మొక్కలను పెంచుకోండి. ఇట్లాగా పెంచుకునే వాళ్ళు ఇంకా 4కి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకొని పెంచుకుంటారు. ఇప్పుడు నేను చేసింది నా వరకే ఉంచుకుంటే ఎట్లాగా 4కి చెప్పాలి అని నేను వీడియోస్ చేసి చూపిస్తున్నా. మీరు కూడా షేర్ చేస్తే మీరు ఇంకా 4కి చెప్పిన వాళ్ళు అవుతారు. ఇది ఒక ఉద్యమం లాగా తీసుకురావాలని
హైదరాబాద్లో వాళ్ళు పోరాడుతున్నారు పెద్దలు. మనం కూడా అట్లాగే కొన్ని తెలిసిన వరకు మీకు తెలిసింది మీరు చెప్పండి కామెంట్ రూపంలో. ఆంటీ ఇట్లా వేసాం మేము, మా మొక్కలు కూడా బాగున్నాయి, లేదంటే మీరు చేసింది మీరేమి ఇస్తున్నారు మీ మొక్కలకి ఎరువులు, అది కూడా కామెంట్లో చెప్పండి. అది ఇంకో నలుగురు చూస్తారు. లైక్ చేస్తే 10 మందికి వెళ్ళిపోద్ది. తద్వారా మీరు కూడా ఇంకా నలుగురికి మీకు తెలిసింది మీరు తెలియజేస్తున్నారు. ఓకే, తెలియచేయాలి మీరు కూడా. ఎందుకంటే మన వరకు మనం పండించుకొని తింటాం కాదు కదా, ఇంకా నలుగురికి చెప్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. అప్పుడు మీరు కూడా వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించినట్టు అవుతుంది. మనం కూడా మనం ఒక మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మంచిని 10 మందికి పంచండి. ఎప్పుడైనా నేను చెప్పేది అది, నా పద్ధతి అదండి. మనం ఒక మంచి మార్గంలో పోవాలి, మన మంచిని 10 మందికి పంచాలి. ఇది మంచి మార్గం అని నేను ఎన్నుకున్నాను. నేను ఏ పని చేసినా ఇట్లాంటి పనులే నాకు ఉపయోగపడేది, నలుగురికి ఉపయోగపడేది నేను చేస్తుంటాను, చెప్తుంటాను. అది నచ్చి కొంతమంది పాటిస్తుంటారు. ఇప్పుడు నేను ముందల వాళ్ళని చూసి నేను ఎట్లా ముందుకు దిగాను, ముందుకు ఒక అడుగు ఇస్తేనేనండి మనం ఏదైనా చేయము అని మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అలాంటి చేస్తుంటే వాళ్ళ జీవితం కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇది చేసి బాగు. ఎందుకండి ఇప్పుడు ఇక్కడ జామకాయ ఉంది కదా, ఇది పెద్దదవ్వాలి, పూతలు రావాలంటే ఈ ఆకులన్నీ తీసేసానండి. ఇప్పుడు ముదురాకులన్నీ తీసేసాను, చిగుర్ల వరకు ఉంచాను. ఇట్లాగా ఇదండి, ఇట్లాగా ఆకులన్నీ తీసేసాను. ఇప్పుడు కిచెన్ వేస్ట్ కొంచెం ఉంటే ఇట్లా పెట్టేశానండి. దీనికి మళ్ళీ కొంచెం అట్ట మట్టిగా పెట్టి ఇట్లాగా, ఇప్పుడు ఆ కాయ ఉంది కాబట్టి కొంచెం ఫుడ్ అందించాలి. ఇప్పుడు ఇదిగండి నవధాన్యాలు, ఈ మాత్రం మనము అప్పుడప్పుడు మొక్కలకి ఇవ్వాలండి. ఇది ఇస్తేనే మట్టి గుల్లబారిద్ది బాగా. ఈ మొక్కలు మొలిసిన తర్వాత మనం ఏం చేద్దాం అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. నా మొక్కలకి ఏమి ఇచ్చుకుంటానో అది మీకు చెప్తున్నా. ఇదిగండి ఒక 2-3 గుప్పిళ్ళు మనకి మట్టిని టబ్బుని బట్టి, టబ్బు సైజుని బట్టి ఇచ్చుకుందాము. ఇవి బాగా మొలిస్తే మళ్ళీ నిండుగా ఉంటుంది బాగా. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలదిప్పుకోవాలి, దున్నినట్టు. ఇంకా చేలోకి వేసాము ఇప్పుడు గింజ, ఇది మళ్ళీ ఇట్లా దున్ని చేస్తే నీళ్లు పెడుతుంటే అడుక్కుపోతుంటాయి, గింజలు మొలుస్తుంటాయి. నవధాన్యాలండి, ఈ నవధాన్యాలని మనము ప్రతి మొక్కకి వేసుకోవచ్చండి. ప్రతి మొక్క మట్టిలో నైట్రోజన్ అందిస్తుంది. ముఖ్యంగా పెసలు, శనగలు, మినుములు ఇలాంటివి నేలకి నైట్రోజన్ అనేది అందిస్తుంది. కాబట్టి మనం ఈ పద్ధతిని నేను ఎంచుకున్నాను. నేను చేసింది ఇంతకుముందు ఒట్టి నవధాన్యాలు వేసి ఇట్లానే మొక్కలు వచ్చి పీక్ అందులోనే పెట్టాను. మళ్ళీ మొక్కలు తీసి నానబెట్టి ఆ నీళ్ళు కూడా మొక్కలకి ఇచ్చాను, అది కూడా చూపించాను మీకు. రకరకాలుగా చేస్తుంటా, నేనేం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తూ ఉంటాను. అట్లా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు మన మట్టి గుల్లబారాలంటే ఈ కంపల్సరిగా ఇట్లా చేసుకోవాలి. ఇవే గింజలు నానబెట్టి రుబ్బి మొక్కలకి ఇచ్చాను, అది కూడా చూసారు ఇంతకుముందు. ఇప్పుడు ఇది ఇట్లా, ఇదో పద్ధతి చూడండి. కొంచెం మట్టిలోకి తిరగబడేటట్టు మనం నీళ్లు పోసేటప్పుడు మొక్క గింజ కిందకి పోతుంటుంది. మనం ఒకరోజు ఇప్పుడు పైన ఉన్నాయిలే అనుకున్నా కూడా నేను ఈ మట్టినే ఇట్లానే చేస్తానండి. మొలుస్తాయి, నీళ్ళు పోస్తుంటాం కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా ఇప్పుడు నీళ్ళు పెడితే సరిపోయిద్ది. దీనికి కూడా అట్లానే వేస్తున్నా. అవి
నేను చేసే విధానం మీకు నచ్చుతుందా? నచ్చితే చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మీరు కూడా ఇంకా నలుగురిని ఈ పనిలోకి దించండి. మీ దగ్గర ఉన్న వాళ్ళకి మొక్కలు పెంచుకోండి అమ్మా మీరు కూడాను అని చెప్పండి. ఇదిగండి ఇట్లాగా దీనికి వేసేసాను. ఈ మొక్కల వల్ల మన మట్టి భలే గుల్లబారిద్దండి, చూస్తున్నారు కదా. ఇవి నానబెట్టుకొని రుబ్బుకొని మనం ఆ లిక్విడ్ ఇచ్చినా కూడా బాగుంటుంది. అయితే నేనేం చేస్తానంటే ఈసారి ఇప్పుడు ఇట్లా వేసాను కదా, వీటికి నానబెట్టి మనం రుబ్బుకోవాలంటే 2 కేజీలు అండి. ఇప్పుడు ఈ 2 కేజీలు తెప్పించా. నానబెట్టి రుబ్బాలంటే మనకి గ్రైండర్ అన్న ఉండాలి, గ్రైండర్లో వేసుకోవచ్చు. మిక్సీకి అయితే కొంచెం కొంచెమే వేయాలి, లేట్ అవుతుంది. అట్లా చేశాను ఇంతకుముందు. ఈసారి ఏం చేస్తానంటే మిల్లుకు పంపించి పౌడర్ చేయించుకొని ఆ పౌడర్ని నానబెట్టుకుంటే మనకి త్వరగా అయిపోద్ది పని. మనకి శ్రమ లేకుండా కదా నేను చెప్పేది. మనం ఏ పని చేసినా కష్టపడకూడదు, కష్టపడి చేయాల్సినంత అవసరం లేదు. మనం సుఖమైన మార్గాలు ఎన్నుకోవాలి. అది నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు కూడా అట్లా చేసుకోండి. ఇట్లా అయిపోయింది. అక్కడ ఇంకొక మొక్క చూపిస్తా. ఇదిగండి ఇప్పుడు ఈ 4కి వేసానండి. అబ్బా, నా దుకాణం చూడండి ఉందో, ఎంత దుకాణం ఏర్పడిందో. పీకిన మొక్కలన్నీ ఇక్కడ వేసాను. ఆ కిచెన్ వేస్ట్ బకెట్లు తెచ్చుకున్నాను. జాకెట్లన్నీ తీసేసాను. నీళ్ళ బకెట్ తెచ్చి పెట్టుకున్నా. కిచెన్ మొక్కలకి నీళ్ళ బకెట్కి పేట తీసేసి సరంజ 4 రోజులకి పని చేయాలి. 7:30 మొదలు పెట్టా. ఇప్పుడు టైం ఎంత? 8:30 అయింది. గంట. చూడండి ఈ ఆకులన్నీ తీసేసాను. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది కదా, అటు పక్కకు తీసుకెళ్తున్నా. చూడండి ఇది అంతా పీకేసుకున్నా. ఇక్కడ సీతాఫలం ఇందులో ఆకు అని చెప్పా కదా, ఉన్నాయి. ఇప్పుడు అవకాడో మొక్కకి ఇస్తాను. ఇదండి అవకాడో మొక్కకి చల్లేసాను, దీనికి చల్లేసాను. అందులో నిమ్మదానికి కూడా కొన్ని వేసేసాను. అట్లాగా పైన వేసాను. మొలిసిన తర్వాత వేరు అనేది లోపలికి వెళ్ళి. ఇక్కడ చూడండి రామాఫలం మొక్క. ఇదండి ఇది పూతాయి కదండి, కాయ కాదు కదా, పూత కదా. నిన్న ఉదయం చూశానండి ఇట్లా కొన్ని ఆకులు ఇట్లా అయితే తీసేస్తున్నాయి, ఎండిపోయి. మొన్న కొట్టుకున్నాయి కదా గాలికి, ఇట్లా నలిగినట్టు వస్తుంటే తీసేద్దాంలని ఇట్లా చూసేసరికి ఇదిగండి ఇక్కడ ఇది కనపడిందండి. నాకైతే భలే సంతోషంగా ఉంది. అది రామాఫలం ఉంది, లక్ష్మణఫలము అటు పక్క. మామిడి పూత చూడండి ఎంత బాగా వస్తుందో. నిలబడాలి ఇంకా. అయితే ఇక్కడ చూడండి ఇది కూడా పూతలు వస్తున్నాయి కదా. మొన్న గాలికి 2-3 పూతలు మొగ్గలు రాలిపోయినాయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కకు కూడా ఇస్తాను. ఇదిగండి కనిపిస్తున్నాయా? ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి. అవి కాయ పడాలి అనుకుంటున్నా. ఇప్పుడు వీటికి కూడా ఇస్తానండి. ఇదిగండి నేను తర్వాత తవ్వుతాను, ఇది తిరగేస్తాను. ప్రస్తుతానికైతే అట్లా చల్లేసి చూపిస్తున్నా మీకు. అది ఇట్లా. ఇప్పుడు ఈ ఆకులు ఎప్పుడన్నా తీసి ఇందులోనే వేస్తుంటా కదా నేను, అయ్యే మనకి కంపోస్ట్ అవుతుంటాయి కదా. ఇప్పుడు ఈ ఆకులకి మళ్ళీ విత్తనాలు పడ్డాయంటే ఆకుల మీద గింజ లోపలికి వెళ్ళదు కదా, మట్టి తగిలితేనే కదా గింజ అయినా మొలక వచ్చేది. అందుకని చెప్పి నేను ఇవన్నీ తీసేస్తున్నా. తీసేసి మొక్కలు ఏమన్నా ఉంటే పీకేసుకోవటము, తీసి శుభ్రంగా
ఇదిగోండి ఈడ కూడా చూడండి తోటకూర మొక్క, బొప్పాయి మొక్క ఒకటి ఉంది ఇందులో, అది పీకుతా తర్వాత. ఈ ఆకులన్నీ తీసేస్తా. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఈ జామ మొక్క కూడా ఒకటి మొన్న రీపాటింగ్ చేశాను, ఇది రెండో మొక్క. ఈ ఆకులు మొత్తం తీసేసానండి, ముదిరాకులు. మళ్ళీ చిగురులు వస్తాయి, చూపిస్తాను మీకు. మీరైనా ఇట్లా ముదిరాకులన్నీ తీసేసుకుంటే ఇవి మనకి కంపోస్ట్గాను ఉపయోగపడతాయి. ఎండినాయి కదా ఇప్పుడు, ఇవన్నీ గోతానికి వేసి మూత కట్టి పెట్టి కంపోస్ట్ లాగా అయిపోతాయి. అది మళ్ళీ మనం ఎప్పుడైనా మొక్కలు పెట్టుకునేటప్పుడు అడుగున వేసుకోవచ్చు. మొన్న జామ మొక్క నాటినప్పుడు చూపించా కదా, ఆ జామ మొక్కలే దానికి వేసి చూపించా కదా అడుగున. అట్లా వేసుకోవచ్చు. ఏదన్నా మొక్క రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఆకులు మనకు ఉపయోగపడతాయి. ఏది పడేయబాకండి, ఎండు ఆకులు వచ్చినా కూడా. దీంట్లో కూడా వేసాను. ఇదంతా కూడా తీసేసి పనికొచ్చే మొక్క అయితే ఉంచుకోవచ్చు. ఇవి అంతకు ముందల వేసిన నవధాన్యాల విత్తనాలలో ఉలవలు మొక్క, అది అందులోనే ఉంచా. అట్లా వీటికి కూడా వేసాను ఇంతకుముందు. పీకి మళ్ళీ ఈ కుండీలోనే పెట్టేసా ఆ మొక్కల్ని. అదే మన మొక్కలకి బలం. అది బకెట్కి అయింది ఈ ఆకు ఎండిపోయినాకు. ఇది పక్కన పెట్టుకుంటే ఇందులో కూడా ఉంది. కొన్నిటికి ఇస్తున్నానండి, చాలు. అది మళ్ళీ తెప్పించుకొని ఇంకా కొన్నిటికి ఇస్తాను. ఇదండి తర్వాత తవ్వుతానండి. కొంచెం మట్టి అట్లా తవ్వి తిరగేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొక్కలకి మంచి నైట్రోజన్ మనం అందించిన వాళ్ళం అవుతున్నాం. ఇప్పుడు అప్పుడప్పుడు ఇట్లా ఇవ్వాలండి. మనకు పేడ ఎరువులు లేవు కదా ఎక్కువగా, కొంచెం ఇట్లా ఇస్తే పేడ ఎరువు ఇచ్చినంత బలం ఈ మొక్కలకి. ఇప్పుడు ఇది ఇట్లా వేస్తున్నా. ఇక్కడ చూడండి అసలు పొన్నగంటి ఆకు చూడండి ఎట్లా వచ్చిందో. కొయ్యాలి ఇదంతా, చాలా ఉంది, చాలా చోట్ల కోస్తానే ఉన్నాను. ఇందులోనే మొలిసి పైకి వచ్చినప్పుడు ఆ మొక్కలు మనకు అర్థం అవుతాయి కదా, అప్పుడు అవి పీకేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు సీతాఫలం మొక్కలకి కొన్ని మనం ఇప్పుడు పేడ తీసుకొచ్చి ఎరువులాగా వేసినట్టేనండి ఇది. దీనికి కూడా కదిలిస్తాలండి. ఇక్కడ కూడా సీతాఫలాలకి ఈ మొక్కలకు కూడా ఇస్తున్నా. అప్పుడు మెంతులు వేసాను కదండి, ఆ ఆకంతా కొంత ముదిరితే ఇదిగోండి పీకి ఇట్లా దీని మీదనే పెట్టేసా. కొంచెం తీస్తున్నట్టు. అదే మనము మొక్క ఇట్లా పీకినప్పుడు ఏమైద్దంటే మట్టి గుల్లబారిద్ది. చూడండి, మనం వేసిన మొక్కను రేపు పెరిగిన తర్వాత పీకితే ఇట్లా వచ్చిద్ది. ఆ వేరు ఉన్నంత లెక్క మనకి దున్నినట్టే ఇంకా ఈ స్థలం. అది దీంట్లో కూడా కొన్ని అన్నిట్లో కొన్ని వేస్తున్నా. అడుగు పోయేటట్టు చేసుకుంటే. దోసకాయ మొన్న కాయ కోసాను, అది మరి షార్ట్లో పెట్టానో లేదో నాకు గుర్తు రావట్లా, చూడాలి.
గోల్డెన్ సీతాఫలం చెట్టుకి కొన్ని చాలు. దీనికి కూడా చూడండి ఎన్నిసార్లు కోసుకున్నానో, తోటకూర ఎంత వచ్చిందో. ఇక్కడ రేగు చెట్టు, ఇది కూడా పిందెలు కనపడింది ఎక్కడో. ఇవ్వండి పిందెలు ఇట్లా వస్తున్నాయి. దీనికి కూడా కొన్ని ఇస్తున్నా. మనకి తెలుస్తుంటుందిలేండి ఏ మొక్కకి ఎట్లా ఉంది అనేది. అది ఇక్కడ మునగ చెట్టు పిందెలు పడ్డాయి. ఇదండి ఇంకోటి ఉండాలని వెళ్ళదు గటు. అదిగండి అక్కడ ఒకటి, 2 3 కనపడ్డాయి నాకు. 2 కానొస్తున్నాయి ఇప్పుడు. ఇంకోటి ఉంది చిన్నది, తర్వాత కనపడుద్ది. ఇప్పుడు వీటికి తర్వాత తెప్పించేస్తాను. గడ్డి అంతా పీకాల మునగ చెట్లలో. ఇప్పుడు ఇదండి మొన్న రీపాటింగ్ చేసుకున్న జామ మొక్క, దీనిలో కూడా వేస్తున్నాను. ఇదండి ఇది మొత్తం అయిపోయినాయి. మళ్ళీ తెప్పించుకొని కొన్ని వేస్తా, ఇంకా కొన్నిటికి వేయాలి. ఇది తర్వాత కొంచెం దానిలో టూల్ తీసుకొచ్చి తవ్వుతాను. తవ్వే దాంతో తిరగబడిద్ది. ఇదండి ఇప్పుడు మన మొక్కలకి మంచి నైట్రోజన్ ఉన్న నవధాన్యాల గింజలు వేసాను. అవి మొలిసిన తర్వాత మళ్ళీ పీకి దానికే ఇస్తాను ఎరువుగా. అది సరిపోయిద్ది. ఇట్లాగా ఒక 2-3 నెలలకు ఒకసారి ఇచ్చుకున్నామంటే కొన్ని మొక్కలకి ఏది మనకి డల్ అవుతుంది అనుకున్న వాటికి, ఫ్రూట్స్ మీద ఉన్న వాటికి అలా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇది కూడా అంతా నాటాను కదా, వాక్కాయ చెట్టు. ముదిరాకులన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయి వాటంతటయ్యి. మనం తీసేస్తే త్వరగా అయిపోద్ది, లేకపోతే కొంచెం నిదానంగా అవుతుంది. ఇవన్నీ తీసేసుకుంటే మళ్ళీ రాలిపోయిన దగ్గర ఇట్లా చిగుర్లు వస్తున్నాయండి. ఇది కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ నాటాను రీపాటింగ్, కానీ మట్టి చాలలేదు. ఇది పెద్ద కుదురైంది బకెట్లో పెట్టుకున్నది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇవన్నీ వద్దనుకున్నాయి మొలుస్తాయి. అబ్బా, కావాలన్న మొక్కేమో సరిగ్గా రాదు. ఇదిగండి మట్టి పోయాలండి, దీనికి వేర్లు బయటకు వచ్చినాయి. చూశారు కదా ఇప్పుడు నేను ఎంత పని చేశానో ఈ మొక్కలకి. బాగా రిచ్గా అందిద్దండి నైట్రోజన్ మాత్రము. నేను చేసి చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రతి మొక్కకి వేసుకోవచ్చు ఇట్లాగా. అన్నిట్లో ఏం లేవు, తెచ్చి వేయటమే. పైన వేసినా కూడా అది మనం నీళ్ళు పోస్తూ ఉంటే తిరగబడిపోతుంటుంది. అట్లా నీళ్ళు చల్లి చూపిస్తాం. ఇట్లా మనం నీళ్ళు పోసే కొందికి గింజ అటు ఇటు మట్టిలో తిరగబడుద్ది, అప్పుడు మొక్కలు వస్తాయి. నేను మళ్ళీ కదిలిస్తాను కొంచెం, అది పెట్టి కదిలిస్తే కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే తిరగబడిపోతాయి. పొడి మట్టి ఏదైనా ఉంటే చూస్తా, కొద్దిగా పైన వేయటానికి ట్రై చేస్తాను. అదే ఇట్లా ఇంకన్నిటికి ఇట్లా నీళ్ళు పోసేసుకోవటమే. పైన మట్టిగా పెట్టండి. మీకైతే నేను రోజు పూట చూసుకుంటా కదా, తిరగ తిప్పుతూ ఉంటా. ఏదైనా గింజ ఏలు పెట్టి లోపలికంటే వెళ్ళిపోద్ది. ఇది మట్టి ఉందిలేండి, అక్కడ తీసుకొచ్చేస్తాను. పైన మట్టి చల్లుకుంటే తొందరగా మొలకలు వస్తాయి.
మళ్ళీ 3-4 రోజుల నుంచే మొలకలు కానొస్తూ ఉంటాయండి. చూపిస్తాను. అదే చూసారు కదా. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ మనం నైట్రోజన్ అందించామండి. ఇక కిచెన్ వేస్ట్ పెట్టాను, అదొక ఎరువులాగా. మొక్కలు మొలిసిన తర్వాత పీకి మళ్ళీ వాటికి ఇచ్చేది అదొక ఎరువులాగా అయిపోద్ది ఇప్పుడు. ఓకే అండి, మీకు ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. నాకు తెలిసిన వరకు నేను చేసుకునేదే మీకు చెప్పాను, చూపించాను. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మీకు తెలిసిన వాళ్ళకి చూపించండి వీడియోలు. ఓకే అండి, బాయ్ అండి.